చూడండి ఫ్రెండ్స్, బియ్యం పిండి పోస్తున్నాను మన తెలంగాణ గారెల కోసము. ఉల్లికాడలు ఫ్రెండ్స్, ఉల్లికాడలు వేస్తున్నా. కొత్తిమీర ఫ్రెండ్స్, కొత్తిమీర వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నువ్వులు ఫ్రెండ్స్, నువ్వులు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు, శనగపప్పు 3 గంటలు నానబెట్టాలి ఫ్రెండ్స్. బాగా నానాలి. నానినాక వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, కారం 10 మిర్చి వేసుకోవాలి. ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ చేసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, మన తెలంగాణ గారెలు అద్రిపోయే గారెలు ఫ్రెండ్స్. సాల్ట్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, కొంచెం వేస్తున్నా. మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ కలిసేదాకా. కలిసిందో లేదో చూస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం వేయాలి ఫ్రెండ్స్. కలిసింది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇందాక కలిపి పెట్టాను కదా పిండి, మీరు చూశారు కదా, 1/2 అవర్ నానబెట్టాను. ఇప్పుడు ఇలా చేసుకుని సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, సిమ్లో పెట్టి చేసుకోవాలి మన తెలంగాణ గారెలు. మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాలిందో ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే చాలా కరకరలాడుతుంది మన తెలంగాణ గారెలు. టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాగనే తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది మీరు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో అసలు. మస్తు ఇవన్నీ మొత్తం తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఎంత బాగున్నాయో. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో లైక్ కొట్టండి ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టండి.